విశాఖపట్నం గాజువాకలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోర్మన్పాలెం వద్ద దీక్ష 1223 రోజులకు చేరుకుందని విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరాన్ని సందర్శించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుల హోదాలో ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించాను. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను. స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు, నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ను ఆదుకునే ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఇచ్చిన స్టీల్ ప్లాంట్ కార్మికులకు, నిర్వాసితులకు, యువ నాయకులకు రుణం తీర్చుకుంటాను. నాకు ఏ పదవి ముఖ్యం కాదు. స్టీల్ ప్లాంట్ ఆదుకోవడం నాకు ముఖ్యం. నా మీద పూర్తిగా విశ్వాసం ఉంచండి. స్టీల్ ప్లాంట్ కాపాడుకునే బాధ్యత నాది. రాష్ట్రంలో ఉన్న మైన్స్ను స్టీల్ ప్లాంట్కు వచ్చేలా కృషి చేస్తానన్నారు. రాంబాబు కుమార్ గారు ఈరోజు మన ముఖ్య అతిథి. ఆంధ్ర రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల్లో దొరికేవారు కాదు. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు గోడీ దగ్గర కూర్చునే అవకాశాలు కల్పించారని మనం ఆయన ఎంత బాగా వినియోగించుకోవాలి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆరు మాట్లాడాలి నేను ఉంటాను అన్నాడు, ఎంతసేపు ఉంటానన్నారు. అలాగే ఎంతసేపు ఉంచుకోండి. ఇక్కడ ముగ్గురు మాట్లాడిన తర్వాత ఆయనే మాట్లాడతారు. తర్వాత మధ్యలో ఎవరో బొకేలు సాల్వలు తేవద్దండి. తర్వాత వెనకాల తీసుకొని కాంట్రాక్ట్ కార్మికులు ఇంకా ఆరు కార్డు ఉద్యోగం 700 మంది ఉద్యోగాలు రాకుండా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక 2 లక్షల మందికి ఆధారపడి ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో నేను ఇక్కడ అలాగే గాజువాక శాసనసభ్యుడు హోదాలో ఇక్కడికి రావడం జరిగిందండి. ఎందుకంటే సుమారు 3 సంవత్సరాలుగా ఈ టెంట్ నడుపుతున్నారు. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలనే ధ్యేయంతో ఎంతోమంది త్యాగాలతో ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి, నిర్వాసితులకి, యువ నాయకులకి, యువ కార్మికులకి అందరికీ కూడా భరోసా కల్పించాలి. నేను మీకు అండగా ఉంటాను. నన్ను ఏదైతే ఇంత అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించారో ఆ రుణం ఖచ్చితంగా ఈ ప్లాంట్ను పరిరక్షించి తీర్చుకుంటాను అని చెప్పి భరోసా కల్పించడానికి ఇక్కడ రావడం జరిగిందండి. ఖచ్చితంగా మరి కార్మికులందరికీ కూడా నేను భరోసా ఇచ్చాం. ముందుగా అక్కడ స్టేట్ గవర్నమెంట్తో ఉన్నటువంటి ఏవైతే లీజులు ఉన్నాయో, అటు శాండ్ లీజ్ కావచ్చు, క్వాచ్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందు రెన్యూల్ చేయమని చెప్పేసి వాళ్ళు కోరారు. తప్పనిసరిగా నేను వాటిని రెన్యూల్ చేపిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి మాటిస్తూ, అలాగే ఏ విధంగా ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి, ముందు కొంత బ్రీతింగ్ ప్లేస్ వచ్చేటట్టుగా, కొంత ఉపశమనం కలిగేటట్టుగా చేయమని వారు కోరారు. తప్పనిసరిగా ఈ వీక్లోనే నేను ఎంపీ గారిని తీసుకుని మేనేజ్మెంట్తో మాట్లాడి రాష్ట్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, అలాగే కేంద్రం నుంచి ఎటువంటి సహాయం కోరాలి, ఎటువంటి దాన్ని డిమాండ్ చేయాలన్న విషయం మీద మేము ఆలోచన చేసి డే టు డే మేము ప్లాంట్తోని, కార్మికులతో, అటు ప్లాంట్ యాజమాన్యంతో, కార్మిక నాయకులతో మరి డిస్కస్ చేసి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.